వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాళ్ళు. వినాయకుడికి ప్రీతికరమైన ఈ రవ్వతో ఉండ్రాళ్ళని చాలా సులువుగా, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. నమస్తే, సిరిశ్రీ క్రియేషన్కి స్వాగతం. నెయ్యి కలిపిన బియ్యపు రవ్వతో చేసిన రవ్వ ఉండ్రాళ్ళని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా సులువు. ముందుగా బియ్యపు నూకని వేగించుకోవాలి. నేను 1 కప్ బియ్యపు నూక అంటే వరి నూక అని కూడా అంటారండి. ఈ రవ్వని ఒక 5 నిమిషాల పాటు దోరగా వేగించుకోవాలి. వేగిన నూకని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, తరువాత 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి 1 నిమిషం పాటు వీటిని వేగించుకోవాలి. నేతిలో ఇలాగా శనగపప్పు జీలకర్ర వేగిస్తే గనక ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు 1 కప్ బియ్యపు నూక వాడాం కదండి. 1 కప్ బియ్యపు నూకకి 3 కప్పుల నీళ్ళని కలుపుతున్నాను. నీళ్ళు ఉడుకు పట్టిన తర్వాత ఈ నూకకి తగినంత ఉప్పుని కలిపి ఒకసారి మిక్స్ చేసి నీళ్ళని ఇప్పుడు ముందు వేగించిన బియ్యపు నూకని నెమ్మదిగా ఇందులో వేసుకోవాలి. నూక నీళ్ళల్లో కలిపేటప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ బియ్యపు నూక నెమ్మదిగా బియ్యం ఎలా ఉడుకుతుందో అలాగా ఉడికి నెమ్మదిగా దగ్గర పడుతుందండి. మధ్య మధ్యలో ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 10 నిమిషాల కల్లా ఈ రవ్వ బాగా ఉడికి దగ్గర పడి ముద్దగా తయారయ్యి ఇంకొంచెం గట్టిగా తయారైందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ నూకనంతా ట్రాన్స్ఫర్ చేసి, వేడి మీద ఉంది కదండి, చల్లారిన తర్వాత నెమ్మదిగా ఇందులో ఈ నూకలో నెయ్యి వేసి చల్లారిన తర్వాత గట్టిగా ఉండ్రాళ్ళు చేసుకోవాలి. చేతికి కాస్త నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం రవ్వను తీసుకొని ఇలాగా గట్టిగా ఒత్తాలండి. 2 చేతులతోనూ ఇలాగా ముద్దని గట్టిగా ఒత్తుతూ ఉండలా చేసుకోవాలి. ఎందుకంటే గనక ఉడికించేటప్పుడు విరిగిపోకుండా గట్టిగా ఒత్తుకోవాలి. ఇలాగా ఉండలు చేసుకోవాలి. ఇలాగా అన్నిటినీ ఉండలు చేసిన తర్వాత ఈ ఉండలు చేసేటప్పుడు గట్టిగా అదిమి పెట్టి ఉండలు చేయాలండి. ఒక ఇడ్లీ స్టాండ్లో కానీ ఏదైనా కడాయిలో కానీ నీళ్లు పోసి కన్నాల ప్లేట్ పెట్టి ఈ రెడీ చేసిన ఉండలన్నిటినీ ఆ కన్నాల ప్లేట్ మీద పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆవిరి మీద. ఒక్క 5 నిమిషాల తర్వాత మూత తీసేయాలండి. చక్కగా ఈ ఉండ్రాళ్ళన్నీ ఆవిరి మీద ఉడికిపోయాయి. విశేషమైన వినాయక చవితి రోజున విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన ఈ రవ్వతో చేసిన ఉండ్రాళ్ళని ప్రసాదంగా తప్పకుండా సమర్పించండి. చేసుకోవటం చాలా సులువు. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.